వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ఒక యువ దర్శకుడు బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ కథను సిద్ధం చేశాడట. ఇటీవలే ఆయన బాలయ్యను కలిసి కథ వినిపించగా దానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో సినిమా చేస్తున్న బాలయ్య ఆ తర్వాత యువ దర్శకుడు దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని సమాచారం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న బాలయ్య. 2027 సంక్రాంతి బరిలో బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ స్టోరీ సిద్ధం. తన కెరియర్లో ఒక గోల్డెన్ పీరియడ్ను అనుభవిస్తున్న బాలయ్య. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ తనలోని ఎనర్జీని రెట్టింపు చేస్తూ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 వంటి వరుస హిట్లతో తన రేంజ్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిన బాలయ్య ప్రస్తుతం తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మాస్ దర్శకులతో కమర్షియల్ హంగులున్న సినిమాలు చేస్తూనే మరోవైపు యువ దర్శకులకు అవకాశం ఇస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా డింపుల్ హయాతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇంతకుముందు టాక్ వినిపించింది. దీనిని ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఒకవేళ అది కుదరకపోతే 2027 సంక్రాంతి బరిలో బాలయ్య గర్జించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాంది చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు విజయ్ కనకమేడల బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ఆయన బాలయ్యను కలిసి కథను వినిపించగా దానికి నటసింహం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. గతంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటించిన చిత్రాలన్నీ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్స్ డ్రామాతో కూడిన పోలీస్ కథలో బాలయ్యను చూడడం అభిమానులకు కనువిందే అని చెప్పాలి. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు వివేకాత్రయ డైరెక్షన్లో కురుక్షేత్రం అనే ప్రాజెక్టు కూడా చర్చల్లో ఉందట. టైటిల్ని బట్టి ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథలాజికల్ టచ్ ఉన్న కథ అనే చర్చ కూడా నడుస్తుంది. బాలయ్యకు పౌరాణిక చారిత్రక పాత్రలు పోషించడంలో సాటి లేని అనుభవం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వరుసగా మాస్ క్లాస్ దర్శకులను బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య తన కెరియర్లో ఒక గోల్డెన్ పీరియడ్ను అనుభవిస్తున్నారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన విజయ్ కనకమేడల సినిమాపై మక్కువతో హైదరాబాద్కి చేరుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అయిన ఆయన తొలినాళ్లలో టీవీ సీరియల్స్లో పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ వద్ద షాక్ నుండి డీజే వరకు దర్శకత్వ విభాగంలో పనిచేసి మెలకువలు నేర్చుకున్నారు. 2021లో అల్లరి నరేష్తో తీసిన నాంది చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఉగ్రం, భైరవం చిత్రాలతో మాస్ ఆడియన్స్కు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఏకంగా బాలయ్య వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం ఆయన కెరియర్లో ఒక మైలురాయి అనే చెప్పొచ్చు. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారుతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు విభిన్న కథాంశాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేకాత్రయ కలయికలో ఒక కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క టైటిల్ చుట్టూనే ప్రస్తుతం అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కురుక్షేత్రం అనే పదం వినగానే మహాభారత యుద్ధభూమి గుర్తుకు రావడం సహజం. అయితే ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కనుందా లేక ఆ భావనను ఆధునిక కాలానికి అన్వయిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీసుకోబోతున్నారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టైటిల్ని బట్టి చూస్తే కథలో ఘర్షణ, సిద్ధాంతాల పోరు లేదా వ్యక్తిగత యుద్ధం లాంటి బలమైన అంశాలుండే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే బాలకృష్ణ మాస్ ఇమేజ్, వివేకాత్రయ క్లాస్ టేకింగ్ కాంబినేషన్. ఒకవైపు పవర్ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య, మరోవైపు భావోద్వేగాలను, నేటితరం భావజాలాన్ని ప్రతిబింబించే కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ.
ఈ రెండు విభిన్న శైలులు కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. ప్రత్యేకంగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ మరొక కొత్త దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. యంగ్ డైరెక్టర్స్తో పనిచేయడం ద్వారా తన ఇమేజ్లో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంగా దీనిని కొందరు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో అంటే సుందరానికి సరిపోదా శనివారం లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన వివేకాత్రేయ పూర్తిస్థాయి మాస్ యాక్షన్ జానర్ వైపు మళ్లడం కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్లో మంచి హైప్ అయితే కనిపిస్తుంది. ఈ సినిమా బాలయ్య కెరియర్లో మరో హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టైటిల్ నుంచి వచ్చే తీవ్రత, యుద్ధ వాతావరణం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుంది. ఇక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. 2027 రిలీజ్ టార్గెట్గా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్. అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ కురుక్షేత్రం చుట్టూ ఊహాగానాల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.